రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన లేడీ కానిస్టేబుల్ హత్య ఇప్పుడు కలకలం రేగింది. అసలు ఎలా జరిగిందనేది చూస్తే గనక తను ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి తన కుటుంబ సభ్యులే పగబట్టేసి తననైతే ఆత్మహత్య చేసినట్లయితే తెలుస్తుంది. తన సొంత భర్త తన తోడబుట్టిన ఎవరైతే తమ్ముడున్నారో, తన తోడబుట్టిన ఎవరైతే బ్రదర్ ఉన్నారో తన బ్రదరే కావాలనే చేసి ఇది చంపేసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ బాడీని ఇక్కడ ఏదైతే ఉస్మానియా మోర్చరీ ఉందో ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. ఇక్కడ ఉస్మానియా ఇప్పుడు ఏదైతే మనం అంబులెన్స్ చూస్తున్నామో ఆ అంబులెన్స్లోనే తన బాడీ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ బాడీని అయితే తన కుటుంబ సభ్యులు వచ్చి ఆ ఫామ్స్ అయితే ఏవైతే ఉంటాయో కొన్ని అయితే ఉంటాయి. సో ఆ ఫామ్స్ని ఫిలప్ చేసిన తర్వాత ఆ ఫామ్స్ అన్నింటి దాంట్లో సైన్ పెట్టిన తర్వాత అయితే దానిని మోర్చరీకి అయితే తీసుకెళ్ళి పోస్ట్మార్టం అయితే చేస్తారు. పోస్ట్మార్టం చేసిన తర్వాత అసలు తను ఎలా చంపాడు అండ్ మనకి అక్కడ దృశ్యాలు చూసినట్లయితే కనుక కత్తితో పొడిచి చంపినట్లయితే చూస్తున్నాము. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నియర్లీ 10 సార్లు అయితే పొడిచి, ఎంత పగుంటే అలా పొడుస్తాడని చెప్పేసి అంత పొడిచి అయితే చంపినట్లయితే అక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కూడా ఇక్కడికైతే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇంకెవరూ రాలేదు. సో వాళ్ళైతే రానున్నారు. అదేవిధంగా పోలీసుల సమాచారం మేరకు కూడా తను ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి, తన వేరే కులం వాళ్ళని చేసుకుందని చెప్పేసి, అందుకే తన బ్రదర్కి ఎవరైతే తోడబుట్టిన బ్రదర్ ఎవరైతే ఉంటారో తన బ్రదర్కి కోపం వచ్చి కావాలనే ఈ సమయం కోసం వెయిట్ చేసి, సో తను వచ్చేసి అయితే హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా అయితే వర్క్ చేస్తుంది. సో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సమయంలోనే అనుకుంటాను, సో పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సమయంలోనే కావచ్చు, అక్కడ రోడ్డు మీద స్కూటీ పైన వెళ్తున్న నాగమణిని తన బ్రదర్ ఎవరైతే ఉంటారో కార్తో వచ్చి ఢీ కొట్టి, సో అక్కడ నుంచి దిగి వెంటనే పడిపోయిన నాగమణిని పట్టుకొని ఇక్కడ గొంతులో పొడిచినట్లయితే మనకి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో, చూసిన విట్నెసెస్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కూడా చాలా చనిపోయినప్పటికీ కూడా ఇంకా నరికి కావాలనే చంపేశాడని చెప్పేసి, పెద్ద కత్తితో నరికేశాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి పోలీసులు కూడా చాలా మంది అయితే ఇక్కడికి మనం పోలీస్ సిబ్బంది కూడా చూడొచ్చు ఎంతమంది అయితే వచ్చారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి నార్మల్ వ్యక్తి అయితే కాదు, ఒక లేడీ కానిస్టేబుల్, అందుకే ఇంత మంది కూడా వచ్చారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడైతే తనని అయితే అదుపులోకి అయితే తీసుకొని ఉన్నారు. అంటే ఎంక్వైరీ అయితే చేయనున్నారు. అసలు ఏం జరిగింది, ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేనా, అదేవిధంగా ఆస్తిపరంగా కూడా ఇంకేమైనా ఇష్యూస్ వచ్చాయా, అదేవిధంగా అంటే ఎప్పుడైతే తను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుండే ఇంకా ఇలాంటి గొడవలు కూడా ఇలా సహజంగా జరుగుతూనే ఉన్నాయన్నట్లు వాళ్ళ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తే కనుక చెప్తున్నారు. అదేవిధంగా కావాలనే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కావాలనే ఇదంతా చేశారు, కావాలనే ఇదంతా పగబట్టి మరీ చేశారని చెప్పేసి కూడా అక్కడున్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఏదైతే తను స్కూటీ మీద రోడ్డు పైన వెళ్తున్న సమయంలో ఈ కారుతో వచ్చి ఢీ కొట్టి మరీ తనని పడిపోయిన నాగమణిని, లేడీ కానిస్టేబుల్ వ్యక్తి నాగమణిని అయితే పట్టుకొని ఇక్కడ గొంతులో అయితే నరికి చంపినట్లయితే మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఎంత దారుణంగా అయితే చంపేశాడో. సో ఇప్పుడు ఆ బాడీని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చిన ఇక్కడే మనకి చూడవచ్చు ఆ దృశ్యాలు అయితే. అదే అంబులెన్స్లో అయితే తనైతే ఉంది ఇప్పుడు ఆ బాడీ అయితే. సో ఆ బాడీకి ఇప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. ఏంటంటే ఇవి మనకి కొంచెం ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫామ్స్ అనేవి మొత్తం ఫిల్అప్ చేసేసి దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే సైన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రానున్నారు. సో వాళ్ళు కూడా రావాలి అండ్ వాళ్ళను కూడా ఎంక్వైరీ చేయనున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, మీ కొడుకు ఎందుకు ఇలా చేశాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా క్వశ్చన్ చేయనున్నారు. అదేవిధంగా అతను కూడా ఇప్పుడు పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అతన్ని కూడా అదుపులోకి అయితే తీసుకొని ఉన్నారు పోలీసులు. సో అతన్ని అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాడు అని, అదేవిధంగా ఎందుకు ఇంత కక్షతో చంపాడని చెప్పేసి కూడా ఎంక్వైరీ అయితే చేయనున్నారు. సో దీని ద్వారా అసలు ఇంకా అంటే అసలు ఇలా ఇంతకుముందు కూడా ఇలా ఎప్పుడైనా అంటే మర్డర్ అటెంప్ట్ చేశాడా ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయనున్నారు. కానీ తనను మాత్రం చాలా దారుణంగా చంపేశాడని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే గొంతులో చాలా దారుణంగా, ఎంత కోపం ఉంటే, ఎంత కక్ష ఉంటే ఇలా చంపేస్తాడని కూడా మనం చూడొచ్చు. చాలా ఒక్క పోటు కాదు, 2 పోటులు కాదు, గొంతులోనే 10 పోట్లు పొడిచిన దృశ్యాలు మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు పోస్ట్మార్టంలో కూడా అసలు ఎన్ని పోట్లు పొడిచాడు, అదేవిధంగా ఇంకెక్కడెక్కడ పొడిచాడు, ఎలా చంపాడు అనేది కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో అయితే సో పూర్తి వివరాలు అయితే తెలియనున్నాయి. అదేవిధంగా ఇంకా ఆస్తి కోసం ఏమైనా పోటీ చేస్తుందా, ఇంకేమైనా మళ్ళీ తన వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి, తన వల్ల ఇంకేమైనా బెదిరింపులు ఉన్నాయని చెప్పేసి కూడా మరి చంపాడా, లేకపోతే ఇదే ఓన్లీ ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి చంపేశాడా అని చెప్పేసి కూడా సో ఎంక్వైరీ అయితే చేయనున్నారు పోలీసులు అయితే. సో పోలీసులు ఎంక్వైరీ చేశాక అదేవిధంగా పోస్ట్మార్టం రిపోర్ట్స్
రిపోర్ట్స్ వచ్చాక సో అసలు ఎందుకు చంపాడు, ఏంటి, ఎలా చంపాడు అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియనున్నాయి. మార్నింగ్ అండి. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.